మనము ఈ భూమి మీద ప్రయాణికులమై ఉన్నామండి. మీరు ఎట్టి పనిలో ఉన్నను ఒక్క 5 నిమిషాలు ఈ మాటలు ఆలకిస్తారని ఆశిస్తున్నాం. దేవుడి పేరట మీకు వందనములు, శుభములండి. ఈ భూమి మీద మనము కొంతకాలమేనండి. మానవుడై పుట్టిన తర్వాత మనం ఏదో రోజున వెళ్ళిపోతామండి. శాశ్వతమైంది కాదు. అయితే సహోదరుడా, ఇగో కరోనా వచ్చింది, ఎంతోమంది చనిపోయారు. అనేకమైన రోగాళ్ళండి ఈ రోజుల్లో. చిన్న చిన్న పిల్లలకు కూడా రోగాలు వచ్చేస్తున్నాయండి. అయితే ఈ భూమి మీద మనం అశాశ్వతమై ఉన్నాము. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివానికి స్వస్థత ఇచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయు రోగిని లేవనెత్తాడండి. ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరుచుందండి. లూకా సువార్తలో కొని, యోహాను సువార్తలోని కొన్ని అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు ఆ రోజుని యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ బేతెస్తు కోనేరు దగ్గర పడి ఉన్న ఒక రోగి 33.5 సంవత్సరం నుంచి పక్షవాయు రోగంతో పడి ఉన్నాడండి. అయితే యేసు ప్రభు వారు ఆ జన సమూహంలో వెళ్ళిపోతుంటే ఆ రోగిని చూసి మరి స్వస్థపరిచాడండి. అయితే గుడ్డువాడికి కళ్ళు వచ్చినాయండి. మరి ఊసా చేతులు గలవానికి కాళ్ళు వచ్చినాయి, చేతులు వచ్చినాయండి. మరి హిజ్కియా మహారాజని బైబిల్ గ్రంథంలో ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఆ రోజుల్లో రాసపుండేసిందండి. అయితే దేవుడు ప్రవక్త ద్వారా ఒక దైవ సేవకుడు వచ్చి మరి నీ రాజ్యాన్ని చక్కపెట్టుకో, నీకు టైం అయిపోయింది, చనిపోతావని చెప్తే ఆయన గదిలో కన్నీరు విడిచి ఆ నిజమైన దేవుడికి ప్రార్థిస్తే మళ్ళీ ఆ ప్రవక్త తిరిగి వచ్చి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడండి. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నామంటే, సహోదరి సహోదరుడా, నిజదేవుడండి ఈ భూమి మీద మనకు ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, అధికారమైన, ధనమైన, సంపదైన, బిడ్డలనైనా, భార్య అయినా దేవుడే ఇవ్వాలండి. మనకు కావాలంటే రాదండి. మనకు కావాలని గ్రామంలో పుట్టలేదు, కావాలని దేశంలో పుట్టలేదు, కావాలని ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో పుట్టలేదండి. దేవుడు పంపిస్తే వచ్చాము. ఈ భూమి మీద దేవుడు పంపిస్తే వచ్చి మనం యథార్థంగా బ్రతికి నిజదేవుడు యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుంటే ఈ భూమి మీద మనకి సుఖంగా రోజులు వెళ్తాయండి. రెండోది నిత్యలోకం ఉందండి, అదే పరలోకం. అదే మన తెలుగులో స్వర్గం అంటారండి. ఆ స్వర్గం చేరాలంటే ఆ నిజమైన దేవుణ్ణి విశ్వసించి యథార్థంగా బ్రతికి ఆ దేవుడు రక్షణ తీసుకుని బ్రతికితే ఆ నిత్యలోకం ఇస్తాడండి దేవుడు. ఈ మాటలు విడుస్తున్న ప్రతి సహోదరుడా, సహోదరి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. అమ్మా, మీరు మరి తెలుసుకోవాలని మరి ఎంతో దూరం నుంచి ఆశపడి ఈ గ్రామానికి వచ్చామండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. ఇంత దంకాగా చెప్తున్నానంటే మేము ఒకప్పుడు మీకు మళ్ళీ మరి పూజలు చేసినటువంటి వాళ్ళమేనండి. అయితే ఆ నిజాన్ని తెలుసుకున్నాం, ఆ దేవుళ్ళలోకి వచ్చాం, ఆ వెలుగును చూస్తున్నాం. ఆ వెలుగు మీ అందరికీ తెలియజేయాలని ఈ గ్రామానికి వచ్చామండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి దీపం ఉండగానే వెలు చక్క పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు చూడండి మన తెలుగు సామెతలో. అలాగే మరి మనము ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే మనం దేవుణ్ణి, నిజమైన దేవుడని యేసుక్రీస్తుని ఒప్పుకుని ఆయన రక్షణలోకి రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మీ పాదాల పట్టి అడుగుతున్నట్టుగా మీరు మరి గ్రహించి మరి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశిస్తున్నాము.